గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మొత్తం 350 రోజుల పాటు జరిగేటువంటి గ్రహ సంచార స్థితిగతులను విశ్లేషించి కొండంత వెలికిన పడితే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, ఆ కుజుడే రాజు. మేషరాశికి అధిపతి కుజుడు, అప్పుడు ఆ మాట అనలే, ఇక్కడ ఈ మాట అంటున్నా. కనుక ఆ వృశ్చిక రాశి వారికి 41% మాత్రమే అనుకూలతలు, అంటే 59% వరకు కొంత వ్యతిరేకతలు ఉన్నాయి. కనుక వీరికి ప్లస్ పాయింట్స్ అనేవి 50-50గానే ఉంటుంటాయి. ప్లస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్లస్లు అంటే మనసు చక్కగా ఆలోచిస్తుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, శారీరక ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉంటుంది, ధన విషయంలో ప్రశాంతత ఉంటుంది, మాట్లాడే ప్రతి మాట ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్య విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, వాహన విషయాలను, ఇంటి విషయాలను, తర్వాత సంతాన విషయాలను, దాంపత్య విషయాలను. అయితే ఇంకా లేనిది ఏందండి అనుకోవచ్చు, రుణభారం, శత్రుభారం, రుణభారం, శత్రుభారం. దీంతోపాటు క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు, చేసిన పని చేస్తుంటారు, చేసిన పని చేస్తున్న కారణంగా సమయం వృధా అయిపోతుంటుంది. అదొకటి. అది కూడా ఈ మైనస్ పాయింట్స్ ఎప్పుడంటే ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, ఈ లోపల మాత్రమే అవకాశాలు ఇట్లా వ్యతిరేకతలు ఉంటాయి, మైనస్ పాయింట్స్. కనుక రేపు జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్య జరిగేటువంటి రోజుల్లో, ఆ 37 రోజుల్లో కొన్ని శనివారాలు, కొన్ని మంగళవారాలు ఉంటాయి. కనుక మీ ఛాయిసెస్ మీదే. ఏ మంగళవారమైనా చేయొచ్చు, శనివారాలు ఏం అవసరం లే. అన్ని మంగళవారాలు చేస్తాను ఓపిక, వీలైనంతవరకు అన్ని మంగళవారం చేయడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం పూట మధ్యాహ్నం రాహుకాల సమయంలోనే ఆ ఒంటికాలు పైన ఎడమకాలు పైకెత్తి, కుడికాలు కాదు, ఎడమకాలు భూమికి తగలకుండా కొంచెం ఎగువకు పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ప్రార్థనాపూర్వకంగా మధ్యాహ్నం పూట చక్కగా చేయండి. కొంతవరకు ఈ రుణభారం, శత్రుభారం, కొంతవరకు ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక అనారోగ్య భారం కూడా కొంచెం ఉందన్నమాట. కనుక కొంచెం జాగ్రత్త తీసుకుని అవకాశం కూడా డాక్టర్ని కొంచెం కన్సల్ట్ అవుతూ ఉంటే కొంత మెరుగైనటువంటి అవకాశాలు తప్పకుండా వచ్చి తీరుతాయి.